నిరుద్యోగులకు సంఘీభావంగా నిరుద్యోగులలో కొంత ధైర్యాన్ని నింపేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు చిక్కడపల్లిలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు. ఒక అరగంట పాటు లోపల కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో విద్యార్థులతో కలిసి ఒక పుస్తకాన్ని చదివారు. ఆ తర్వాత బయటికి వచ్చి మనతో మీడియాతో కూడా మాట్లాడినరు. నేను ఎవరిని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, నిరుద్యోగ సమస్యని ప్రభుత్వానికి తెలియజేసి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల విషయంలో కనీసం ఈ దసరాలోపు 50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది నిరుద్యోగులను కూడా మనం మాట్లాడదాం, విద్యార్థి సంఘ నాయకులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం భరోసాను నింపిండు, ఆయన ఏం చెప్పిండ్రు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది? నమస్తే మేడం. ఈరోజు సార్ రావడానికి గల రీజన్స్ ఏంటి? అంటే గత 5 రోజుల నుంచి కూడా 2 లక్షల ఏదైతే ఇచ్చిన హామీ ఉంది కదా, 2 లక్షల జాబులు కావాలని చెప్పేసి దానికోసం గాను అశోక్ సార్ దీక్షకు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇంతకుముందు హాస్పిటల్ సందర్శించి ఆ తర్వాత రీడథాన్ చేస్తానని చెప్పేసి రీడథాన్ చేశాడు. ఆయన చెప్పేది ఒకటి, ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చింది కదా ఆ హామీని నెరవేర్చాలి. ఆ హామీని నెరవేర్చి అతి త్వరలో 50,000 ఉద్యోగాలు నింపి ఆ తర్వాత 150,000 ఉద్యోగులు త్వరితగతిన అంటే దఫాలుగా నింపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మీకు ఎక్కడున్నా మీ వెనక ఉంటా, మీతో పాటు ఉంటా అని చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు చూడండి, ఎక్కడ చూసుకున్నా, మీరు అక్కడ చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా మా పైన నిరుద్యోగుల పైన పోలీస్ దమనకాండ ఎక్కడైతే కొనసాగుతుంది. ఇప్పుడు హాస్పిటల్ కూడా కనీసం చూడనివ్వకుండా, అశోక్ సార్ చూస్తామంటే కూడా చూడనివ్వకుండా దమనకాండ కొనసాగుతూ ఉంది. అందుకనే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, అశోక్ సార్ దానికి స్పందించి మీరు నోటిఫికేషన్ దఫాలుగా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్పండి. లేని పక్షంలో ఈ తెలంగాణ మొత్తం ఒక అగ్నిగుండంగా మారుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఏంటి అసలు పోలీసు వాళ్ళు ఇంత భారీ బందోబస్తున్న ఒక్క పర్సన్ బీఆర్ఎస్కి సంబంధించిన ఒక లీడర్ ఇక్కడికి వస్తే ఇంత బందోబస్తు ఏర్పాటు చేయడం వెనకాల ఏంటి రీజన్ అనుకుంటారు? ఆయన ఏమన్నా ఇక్కడ స్లోగన్స్ చేయడానికి వచ్చిండా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను పలకరించడానికి మాత్రమే వచ్చిండా, ఒక భరోసా నింపడానికి, అంటే మీ సమస్యలను తెలుసుకోవడానికి వచ్చిండు? అసలు ఆ సార్ రావడం వెనకాల మీరేమన్నా ఆయనని రమ్మనేమన్నా పిలిచిర్రా, ఆయనగానే వచ్చారా ఇక్కడ? అశోక్ సార్ దీక్ష చేపట్టగానే 5వ రోజు నేను వస్తా అని చెప్పిండు. గతంలోనే వచ్చి నేను నీకు మద్దతుగా రీడథాన్ చేస్తా అని చెప్పిండు. రీడథాన్ చేసి ఈరోజు అశోక్ సార్కు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు. అట్లానే అశోక్ సార్ కాదు, యావత్ తెలంగాణలో 35 లక్షల మంది ఉన్న నిరుద్యోగులకు మద్దతుగా ఆర్ఎస్పీ సార్ వచ్చిండు. సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వీడి అతి తొందరలోనే మంత్రుల బృందమా, లేకపోతే ముఖ్యమంత్రి సంప్రదిస్తాడా, ఇంకెవరు సంప్రదిస్తారో అతి తొందరలోనే అశోక్ సార్ని సంప్రదించి, ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంది. ఒక ఐసీయూ కూడా లేనటువంటి హాస్పిటల్, ఒక చిన్న ఏరియా హాస్పిటల్ వేసి ఇప్పుడు ఆయన క్రిటికల్గా చాలా ఉంది. కనీసం ఆయన గ్లూకోజ్ లెవెల్ అట్లానే మిగతా అన్ని లెవెల్స్ అన్ని పడిపోతూ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్పందించాలి. లేని పక్షంలో తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కూడా కలిసి తెలంగాణ అగ్నిగుండంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఒకవేళ అగ్నిగుండంగా మారితే మాత్రం దానికి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీరు కనీసం అయితే ఒక్క నిమిషంలో మేము ఒక్కటే మాట చెప్తా ఉన్నా. మీరు ఎప్పుడైనా సరే దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. మీరు ఇమ్మీడియట్గా ఆయనని తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ చేర్చాలి. కనీసం ఐసీయూ హాస్పిటల్ లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కూడా క్యాన్సర్ వార్డులో పెట్టిండ్రు. అందుకోసంగానే ఇమ్మీడియట్గా మంత్రుల బృందం స్పందిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి స్పందించాలి. లేని పక్షంలో జరిగే కార్యాచరణకు, జరిగే పరిణామాలకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పాత జీవో ఏదైతే 55 ఉందో దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉంటే బాగుండు అనేది నిరుద్యోగుల వాదన. యాజ్ ఏ విద్యార్థి సంఘ నాయకుడిగా నువ్వేం చెప్తావు? అంటే ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఎట్లాంటి ఫైట్ ఉండబోతుంది నిరుద్యోగుల తరఫున? ఈ 22 నెలల్లో గవర్నమెంటు ఒకటి నోటిఫికేషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. రెండోది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో, జనరల్గా 503 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక జీవోతో వచ్చింది. మరి దాన్ని మార్చి ఒక 64 పోస్టులు కలిపి మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, గ్రూప్ 1 ఇష్యూ అనేది క్లియర్ కట్గా అది రద్దు అవ్వాల్సినటువంటి విషయం. అది హైకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, జీవో కావచ్చు, దాని మీద ప్రజా సంఘాల నుంచి కానీ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల నుంచి, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరిగే ఒక జీవో కాబట్టి అందరూ కూడా మాట్లాడడం దాని మీద జరిగింది. వాస్తవం చెప్పాలంటే మరి అయినా కూడా మొండిగా కూడా దాని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. లాస్ట్కి దానికి మళ్ళీ వేలు లక్షలు పెట్టి సుప్రీంకోర్టు వరకు పోయేలాగా నిరుద్యోగులను కోర్టు చుట్టూ తిరిగేలాగా చేసుకుంటూ అక్కడ ఒక పెద్ద సమస్యను క్రియేట్ చేసింది. మళ్ళీ అంతా అయిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేసినారో, కండక్ట్ చేసిన విధానంలో కానీ
222 పేజీల ఒక రిపోర్ట్లో అన్ని ఏ రకంగా టీజీపీఎస్సీ ఫెయిల్ అయిందని చెప్పేసి హైకోర్టే మనకు పాయింట్ టు పాయింట్ చెప్పింది. మేము ఆ రోజు లేవనెత్తినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు, రెండోది 2 హాల్ టికెట్స్ ఎందుకు మీరు క్రియేట్ చేసినారు, మూడోది 18-19 సెంటర్లు ఉమెన్ స్పెసిఫిక్గా ఎందుకు క్రియేట్ చేసినారు. ఒకవేళ మీకు అదే ప్రాబ్లం ఉంటే, అంటే ఉమెన్స్ చదివే దాంట్లో ఉమెన్స్ వాళ్ళే రావాలనుకున్నప్పుడు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ మరి మేల్ ఫీమేల్ అనే అభ్యర్థులు 2 వచ్చినప్పుడు మరి కోటి ఉమెన్ సెంటర్లో మీరు ఓన్లీ దానికి ఎందుకు పెట్టినారు? మరి దాంట్లో 74-75 మంది అభ్యర్థులు దాంట్లోనే సెలెక్ట్ అవ్వడం అనేది అది ఇంకో పెద్ద ఇష్యూ అది. సో ఇన్ని రకాలుగా ఈ అన్ని ఇష్యూస్ కూడా గౌరవ హైకోర్టు లేవనెత్తి మీరు ఇట్లా కాదు, మీరు ఫెయిల్ అయినారని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పినారు. ఒకటి రీఎవాల్యుయేషన్ కానీ రీమెయిన్స్ కానీ ఇవి 2 నిర్వహించమని చెప్పేసి మీకు చెప్పిందంటే అక్కడ మీరు ఫెయిల్ అయినారు కాబట్టి నిర్వహించమని చెప్పేసి అంటున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఈ 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి మళ్ళీ హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకునేటువంటి ఈ టీజీపీఎస్సీకి గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేసే అర్హత అనేది కోల్పోయింది. సో దీని మీద మేము భారీ ఎత్తున రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఫస్ట్ ఈ ఇష్యూని క్లియర్ కావాలా. ఎందుకంటే 523 పోస్టులు అంటే ఒక దేశంలో 1000-1200 పోస్టుల కంటే ఎక్కువ రావు యూపీఎస్సీ. అలాంటిది నీకు ఒక రాష్ట్రంలోనే 523 పోస్టులు అంటే అది చిన్న సన్న ఇష్యూ కాదు అది. సో అలాంటప్పుడు ఒక తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ అయ్యి ఒక గ్రూప్ 1 అభ్యర్థులు వేరే జిల్లాలో పోయి వేరే రాష్ట్రంలో ఎందుకు పోయి పని చేసుకోవాలి? ఈ రోజు పని చేసుకుంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మేము కలెక్టర్లం ఇక్కడే మన రాష్ట్రంలో స్వరాష్ట్రంలోనే కలెక్టర్ అవుతామని చెప్పి భావించి వాళ్ళందరూ యూపీఎస్సీని కూడా పక్కన పెట్టి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కావచ్చు. ఈవెన్ నేను మొన్న ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ఇప్పుడు ఈ తీర్పుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం జరగలే ఇష్యూ. వాళ్ళకి న్యాయం జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది అన్ని రకాలు కూడా అన్యాయం జరిగినటువంటి ఇష్యూ కాబట్టి ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గ్రూప్ 1 రద్దు చేయాలా, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ని రద్దు చేసి టీజీపీఎస్సీతో ఎగ్జామ్ని యూపీఎస్సీతో కండక్ట్ చేయాలనేది మా యొక్క డిమాండ్. ఇప్పుడు అశోక్ సార్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి మద్దతు కూడా కనిపించట్లేదు. కనీసం ఆయన పట్ల, ఆయన డిమాండ్ల పట్ల ప్రభుత్వ స్పందన కనిపించట్లేదు. ఎందుకంటే 5 రోజులు దాటిపోయింది. కనీసం ఆయన బీపీ పల్స్ కూడా కంప్లీట్ డౌన్ అయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనేసి ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఆయన డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన మాటలే కదా, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్నారు. ఆయన ఏమంటుండు, ఇప్పటి వరకు 5,000 చిల్లర మాత్రమే భర్తీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, మిగతావి పక్కన పెడితే ఈ దసరా లోపు ఒక 50,000 ఉద్యోగాలన్నీ ఇవ్వాలి అనేది ఆయన ప్రధానమైన డిమాండ్. దానికోసం ఆయన నిరాహార దీక్షకు, గతంలో నువ్వు కూడా గాంధీ హాస్పిటల్లో ఇదే నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన నిరాహార దీక్షను ఎట్లా చూస్తాయి? నేను నిరుద్యోగుల గురించి ఎవరు గళమెత్తినా, నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాటం చేసినా అల్టిమేట్గా మేము ఫైట్ చేసేది ఆ రోజు 9 రోజులు దీక్ష చేసింది కూడా నోటిఫికేషన్ రావడం కోసమే. ఈరోజు చేస్తున్నటువంటి అశోక్ సార్కి మేము సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము ఇస్తాం. మా అందరి గురించి న్యాయం చేయడం కోసం ఎవరు ఏ అడిగి చేసినా కూడా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఆ రోజు సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒకటే అడిగింది, అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి. మేము 5 లక్షలు 10 లక్షలు కాదు, ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి, చదువుకుంటారు. సో కాబట్టి మేమేమంటున్నామంటే, అతని ఆరోగ్యమైన ఎవరైనా సరే ఆయన ఒక్కడి గురించి చేయట్లేదు, అందరి కోసం చేస్తున్నారు కాబట్టి అది గవర్నమెంట్ యొక్క నైతిక బాధ్యత. గవర్నమెంట్ యొక్క నైతిక బాధ్యత కాబట్టి అది ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఒక సానుకూలమైన స్పందన అనేది ఉండాలి. అది తప్పు. ఒకరి జీవితాన్ని పణంగా పెట్టి నలుగురు గురించి ఫైట్ చేస్తున్నప్పుడు అతని ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎట్లా ఉంటే ఎట్లా అయింది, ఎక్కడ పోతే మనకేంది, చచ్చిపోతే మనకేంది అన్న భావంతో గవర్నమెంట్ ఉండకూడదు. అండ్ మేము కూడా రేపటి నుంచి డెఫినెట్గా, యాక్చువల్గా నాకు కూడా ఒక వైరల్ ఫీవర్ ఒక 20-30 రోజుల నుంచి కంటిన్యూస్గా నాకు ఇబ్బంది అవుతూ ఉన్నది. కాబట్టి ఆ రోజు మీకు తెలుసు సోమాజిగూడలో నేను ఇబ్బంది పడుకుంటూ మాట్లాడినా. సో రేపటి నుంచి కూడా మేము డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం, మేము మాట్లాడతాం. అశోక్ సార్ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అండ్ నిరుద్యోగుల గురించి ఎవరు ఎక్కడ చిక్కడిపల్లి అయిపోయి ఉన్నని ఎక్కడి నుంచి ఎలాంటి అల్టిమేట్గా మేమందరం చేసేది న్యాయం కోసం, నిరుద్యోగ యువత కోసం న్యాయం జరగడం కోసం. మాకు ఎలాంటి హెసిటేషన్స్ లేదు. సో మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, నిలబడతాం. నిరుద్యోగుల తరపున మీరు కూడా చెప్పండి, అంటే ఫర్దర్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వే విషయంలో ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకొచ్చే పనిలో ఉంటారు, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే, ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆశ చూపి మాకు కనీసం ఒక 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు వేసి ఇప్పటివరకు కూడా సరైన నోటిఫికేషన్ వేయకుండా మమ్మల్ని అణచివేతలకు గురి చేసింది. ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడదంటే, అశోక్ సార్ గారు దీక్ష చేస్తుంటే అశోక్ సార్ గారిని
క్యాన్సర్ వార్డులో అశోక్ సార్ గారిని పెట్టి అక్కడ కనీసం ఒక ఐసీయూ వసతి కూడా లేదు. ఐసీయూ వసతి లేని హాస్పిటల్ అశోక్ సార్ గారిని పెట్టి ఆయన ఆరోగ్యం గంటకు క్షీణిస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగుల కోసం ఎవరు అడిగినా సరే నిరుద్యోగులు అంటే వాళ్ళకు గిట్టని పరిస్థితి ఏర్పడదు ఈరోజు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు నిరుద్యోగులు ఏం చేయలేరు అనుకుంటారు. ఇదే నిరుద్యోగులు కేసీఆర్ గారిని 10 సంవత్సరాల అధికారంలో ఆయనే దింపిర్రు. రేవంత్ రెడ్డి మరి నువ్వెంత అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కనుక ఈ 50,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రేపు స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం, వీళ్ళ భరతం పడతాం. ఎందుకంటే మేము మా ఏజ్ కరిగిపోతున్నాయండి. మా ఏజ్ ఇప్పటికి 32-33 నెలలు వచ్చినాయి. మేము ఎంతకాలం చదవాలి? ఇంకా మా కుటుంబాల పరిస్థితి ఏంది? మేము అంటే నార్మల్ ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి కూడా అయిపోయింది మా పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు చెప్పు, ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు బస్సులు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ బస్సులలో ఎక్కించుకొని యాత్రలకు తీసుకుపోయిన రోజుల్లో ఇట్లా పోలీసు వాళ్ళందరూ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలే, అప్పుడు ఎలాంటి నిర్బంధం కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ నిర్బంధం పాలన నడుస్తుంది? ప్రజాపాలన ఇది, నిర్బంధ పాలన అంటావా? సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నెలకొన్నటువంటి పోలీసుల నిర్బంధాన్ని ఎట్లా చూస్తావు? మేము ఒకటే కోరుతాం, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. ఇది లైబ్రరీ అనుకుంటురా, లేకుంటే సినిమా హాల్, లేకుంటే పబ్బా? మీ ప్రభుత్వానికి కొంచెమైనా జ్ఞానం ఉందా అని లేదా అని చెప్పేసి అడుగుతున్నా నేను. మీరు ఏం పాలన చేస్తున్నారండి? మీ పాలన మంచిగా ఉందా లేదా? అసలు మీ పాలన చేయడం వచ్చా రాదా? అసలు ఇది లైబ్రరీ అనుకుంటురా, లేకుంటే పబ్బు సినిమా హాల్ అనుకుంటురా? మీకు ఏమాత్రం సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే తక్షణమే రాజీనామా చేయండి, చేసేయండి, అవసరం లేదని చెప్పేయండి. మీ ప్రభుత్వం వల్ల కాదని చెప్పేసేయండి. ఏం పాలన చేస్తున్నారండి? మేము చదువుకోవాలా, లేకుంటే మొత్తం చదువుకొని ఇంటికాడ వెళ్ళిపోవాలా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి 50% పైగా నిరుద్యోగులే కష్టపడ్డారన్నారు. నిజమేనా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియడానికి మీ వంతు సహాయం ఎట్లా ఉండే అప్పటి? గత ప్రభుత్వం ఇలాంటి చిల్లర సెగలు చేసిందని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. మీరు ఏదో మా జీవితాలు మారుస్తారని చెప్పేసి కష్టపడి ఊర్లలో గ్రామాలలో తిరిగేసి అక్కడ మా వాళ్ళతోటి ఓట్లు వేయించి ఈ ప్రభుత్వాన్ని తెప్పిస్తే ఈ ప్రభుత్వం ఇంకా దారుణం చేస్తుందా? ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా? ఏం పాలన చేస్తున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్? మీకు పాలన చేయడం వస్తే చేయండి, లేకుంటే కాదని చెప్పేయండి. ఇలా చేయడం మంచి పద్ధతి కాదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా జీవితాలతో ఆడుకోకండి. నోటిఫికేషన్ విషయంలో ఇప్పటివరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా మీ డిమాండ్ మేరకు రిలీజ్ అవ్వలేదు. నోటిఫికేషన్ విషయంలో గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంది? మీకు చేతనైతే చేయండి సార్, లేకుంటే చేయకండి. మీకు లేనిపోని మాటలు చెప్పేసి మా ఆశలను మీరు ఆవిరి చేస్తున్నారు. ఎందుకండి ఒక సమావేశంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఒక సమావేశంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఇచ్చింది 60,000 ఉద్యోగాలకి నియామక పత్రాలు మాత్రమే కేవలం. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన 12,000 ఉద్యోగాలలో సగం ఉద్యోగాలు మీరు మింగేసారు, అమ్ముకున్నారు. మా జీవితాలతో మీరు మొత్తం ఆడుకుంటున్నారు. మీకు చేతనైతే చేయండి, లేకుంటే వదిలేసి వెళ్ళిపోయండి. ఆ బీహారు ఢిల్లీ తిరగండి. మీ గవర్నమెంట్కి ఏమైనా సోయి నిజాయితీ మాన మర్యాద మా మీద కొంచెమైనా నీతి ఉంటే మీరు చేయండి సార్, లేకుంటే చేయకండి. ఈ లైబ్రరీ దగ్గర ఇంతమంది పోలీసులతో మమ్మల్ని ఏం చేస్తారు? కొట్టిస్తారా? మమ్మల్ని చంపరిస్తారా? మీరు ఇంత ఘోరంగా పరిపాలన ఎందుకు సార్? ఇక్కడ కనీసం మాట్లాడని కూడా స్వేచ్ఛ లేదు. అలాంటి పోలీసు వాళ్ళతో పెట్టించి మమ్మల్ని ఇలా హింసంగా మారుస్తున్నారు మీరు. ఒకటే సార్, ఇప్పుడు మా తరపు నుంచి మా అశోక్ సార్ పోరాడుతున్నాడు, దీక్షలో ఉన్నారు. దానికి అనుగుణంగా మీరు ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే సరే, లేకుంటే ఈ ప్రభుత్వం మొత్తం కింద మీద చేస్తాం. మరో నేపాల్ కాదు, ఈసారి ఇది పెద్ద ఘోరంగా అయ్యే పరిస్థితి ఉంది. ఇంత భారీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి రీజన్స్ ఏంటి? ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు, విద్యార్థులు. మీరు చదువుకోవడానికే వస్తారు. ఏమన్నా ఇక్కడ డిస్టర్బెన్స్ చేస్తున్నారా? లా అండ్ ఆర్డర్ సమస్యను ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? ఒకటే, గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ హయాంలో అణచివేతకు గురైనాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అణచివేతకు గురవుతున్నాము. మాకు అంటే తక్షణమే 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అశోక్ సారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అశోక్ సార్ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పరామర్శపోతే ఈరోజు పోలీసు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం రాకన ముందు వాళ్ళ రాజకీయం మొత్తం లైబ్రరీలో చుట్టూ, యూనివర్సిటీలో చుట్టూ జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో కానీ లైబ్రరీలో కానీ సర్క్యులర్ జారీ చేస్తారు. ఇప్పుడు లైబ్రరీ దగ్గరికి మాకు సపోర్ట్ ఎవరు వచ్చినారు? లైబ్రరీకి రానిస్తలేరు. మరి గతం లోపల వీళ్ళందరూ ఎక్కడ పోయారు? గతం లోపల వాళ్ళ రాజకీయం వారానికి 7 రోజులు అంటే 7 రోజులు లైబ్రరీలో చుట్టూ తిరిగేది. మరి అప్పుడు ఎందుకు అడ్డుకోలేరు? అంటే గతంలో మీ చుట్టూ తిరిగి మీకు కొంత ధైర్యాన్ని, మీకు కొంత మిమ్మల్ని మెస్మరైజ్ చేసి మీకు ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళందరికీ ఇప్పుడు పదవులు వచ్చినాయి. మరి మీకు ఉద్యోగాలు రాలేదు. కనీసం నోటిఫికేషన్స్ వెయ్యమని చెప్తుంటే ఎందుకు నోటిఫికేషన్స్ వేయలేకపోతుంది గవర్నమెంట్ అనుకుంటున్నారు?
నోటిఫికేషన్లు ఎందుకు వేయలేకపోతున్నా అంటే వారు ఇంకా ఎలక్షన్ దగ్గర లేదు కాబట్టి ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన గ్రూప్ 1లో ఇప్పటికీ 3 సార్లు అవకతవకలు జరిగినాయని చెప్పి మొదటి నుంచి మేము ఫైట్ చేస్తుంటే కూడా అవకతవకలు లేదని చెప్పి మొండి వైఖరితోటి ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈరోజు హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. చివాట్లు పెట్టిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ హైకోర్టు ఏం చెప్పింది, 8 నెలలు రీ ఎగ్జామ్ అన్నా లేకపోతే రీవాల్యుయేషన్ అన్న చేయండి అని చెప్పింది. రీవాల్యుయేషన్ చేసినా ఏం చేసినా కూడా మళ్ళీ ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జీవో 29 వల్ల చాలామందికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 63 పోస్టులు పెంచి కొత్త అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. కొత్త అప్లికేషన్ తీసుకోవడం వల్ల గతం లోపల క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చిన తర్వాత క్వాలిఫై కాలేరు. ఇంకోటి ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలోనే ఓన్లీ లేడీస్ కేటాయించడం జరిగింది. ఎందుకు కేటాయించారంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో కేవలం లేడీస్ వాళ్ళని మాత్రమే ఎగ్జామ్ రాయనిచ్చారు అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు చెప్పడం వల్ల మేము అక్కడ పెట్టినామని అన్నారు. మరి యూపీఎస్ ఎగ్జామ్ కూడా బాయ్స్ అండ్ లేడీస్ కండక్ట్ చేశారు కదా. సో ఇవన్నీ అవకతవకలు చాలా ఉన్నాయి. ఇవన్నిటి దృష్ట్యా మేము హైకోర్టు పోవడం జరిగింది. వాళ్ళు డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ మనకు అనుకూలంగా తీర్పిస్తే వాళ్ళు టీజీపీఎస్సీ అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా కనపడుతున్నాయా, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది అనుకుంటున్నారా, రీషెడ్యూలింగ్ చేసేసి ఏమన్నా సెట్ చేస్తుందా ఏంటి? వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోయినా సుప్రీంకోర్టుకు పోయినా ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ వేసినా ఎక్కడ పోయినా కూడా 100% అందులో అవకతవకలు జరిగినాయి. విత్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఏంటి మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? కంప్లీట్గా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో అసలు ఎవరు విద్యార్థులు నిరుద్యోగులు ఉండట్లేదు, అందరు ఖాళీ చేసి అంటే ఇక్కడ వాళ్ళ సొంతూళ్ళకి వెళ్ళిపోయినారు అంటున్నారు. అంటే పండుగల పబ్బాల గురించి పోయిర్రా, స్థానిక ఎలక్షన్స్ ముందుంది కాబట్టి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుందామని పోయిర్రా, నోటిఫికేషన్స్ ఏం లేమని పోయినరా, ఏ రీజన్ చెప్తావు పోయినదా? నోటిఫికేషన్ లేకనే అందరు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అధికారంకి వచ్చిన 1 ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలని మేము ఇస్తామని చెప్పి జస్ట్ వినతి పత్రాలు మాత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీపీఓ పోస్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పేపర్ స్టేట్మెంట్ పెద్దగా ఇచ్చారు. జియో 41 తీసుకొచ్చి ఖచ్చితంగా టీజీపీఎస్ తోటే జీపీఓ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిండు. త్వరలో అంటే నిజంగా మేము ఉద్యోగాలు వేస్తారేమో అని చెప్పి ఎదురు చూసినాము. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వాళ్ళు త్వరలో అన్నారని చెప్పి నిరుద్యోగులకు అర్థమైపోయి అందరు ఊళ్ళలోకి వెళ్ళడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్స్ విషయంలో కూడా ఎదురు చూపులు తప్పట్లేదు. మరి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి మాత్రమే అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసింది. దాని తర్వాత అంతా మీ ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. June 2 కావచ్చు, మొన్న August 15 కావచ్చు. ఆ విషయంలో ఏం చెప్పదలుచుకుంటారు? నమస్కారం మేడం. మేము జాబ్ క్యాలెండర్ కోసం చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేడం. మాకు జాబ్ క్యాలెండర్ వస్తే మాకు క్లారిటీ ఉంటుంది, దేనికి చదవాలి దేనికి చదవద్దు, మనం చదువుదామా మనం చదవకుండా వెళ్ళిపోదామా అనేది తెలుస్తుంది. మా కుటుంబ పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితులు, మా వయసు సహకరిస్తే మేము చదువుకుంటాం. ఇవేవి మాకు సహకరించకపోయినా మేము పక్కకు పెట్టేసి మేము ఆల్టర్నేట్గా ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని మా లైఫ్ని అలా కంటిన్యూ చేద్దాం. వీళ్ళు ఇలానే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిళ్ళు అసెంబ్లీలో కూడా ప్రకటించిళ్ళు. స్వయాన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టినప్పుడు మేము సారే ప్రకటించింది కదా, మనం దాని తగ్గట్టు చదువుకోవచ్చు అని మేము ఎన్నో కోటి ఆశలతో ఎదురు చూసినాం. కానీ ఇంతవరకు ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కాలే. వాళ్ళు కూడా ఇప్పుడు మిగతా మంత్రులు కూడా చెప్పేవారికి వినేవారు లోకం అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒకరు 60,000 ఇచ్చినామంటున్నారు, ఒకరు 80,000 ఇచ్చినామంటున్నారు, ఒక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన జస్ట్ 11,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్స్ ఇచ్చిళ్ళు. ఆ 11,000 జాబ్స్ కూడా పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి ఒక 5,000 జాబ్స్ ఎక్స్ట్రా డిఎస్సికి కలిపేసి ఇచ్చిళ్ళు. కానీ కొత్తగా వాళ్ళు ఇచ్చిన జాబ్స్ అయితే ఏం లేవు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా దయనీయ పరిస్థితిలో నిరుద్యోగులు అందరం ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. కానీ జాబ్ క్యాలెండర్ అయితే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంకా అశోక్ సార్ కూడా మా కోసం 5 రోజుల నుంచి దీక్ష చేస్తుండు. కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు. నేను ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్ మా కోసం దీక్ష చేస్తుండు, దయచేసి జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసి సార్ యొక్క దీక్షను విరమింపజేయాలని ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నోటిఫికేషన్స్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని ఏం కోరుకుంటాం? ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు భరోసాలనే కదా మీరు అడుగుతుంది. ఎందుకు ఇంత నిర్బంధించడము, ఇదంతా పోలీస్ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఇక్కడ ఎందుకు పహారా కాస్తున్నట్టు సిటీ సెంట్రల్ లైబ్రరీ? అది మాకు కూడా అర్థమవుతలేదు మేడం. ఇంతమంది ప్రతి 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తున్నారు. ఈ పొలిటికల్ లీడర్స్ కూడా దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్, మీరు మాకు ఇన్ని రోజులు 20 నెలల నుంచి మా కోసం సపోర్ట్గా అసలు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు హైకోర్టు
తీర్పిచ్చేసరికి ప్రతి ఒక్కరు దాన్ని వాళ్ళ క్రెడిట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చి మేము మద్దతుగా ఉన్నాం, నిరుద్యోగులకు వాళ్ళ వెనకాల ఉన్నామని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ 20 నెలల నుంచి మీరు ఎప్పుడు వచ్చారు సార్, ఇన్ని రోజులు ఎప్పుడు రాలే, ఇప్పుడు ప్రతిసారి వస్తున్నారు. మేము వచ్చిన వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని అదే క్వశ్చన్ చేస్తున్నాం, ఇన్ని రోజులు రాలే కదా సార్, ఇప్పుడు వస్తున్నారు ఏందని మేము అదే క్వశ్చన్ చేసి అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మాకు భరోసా ఇస్తున్నారు, మీకు హామీ ఇస్తున్నాం, మేము ఇన్ని రోజులు కూడా మీరు నిరుద్యోగులే చేసే ఉద్యమం జెన్యూన్ ఉద్యమం ఉండాలని మేము రాలేదు, ఇప్పుడు వస్తున్నాం మేమని వాళ్ళు అంటున్నారు. మేము కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే సరే సార్ ఇన్ని రోజులు అయితే రాలే, ఇప్పుడు వచ్చిల్లు కదా, ఇప్పటి నుంచైనా మా కోసం బలంగా పోరాడండి, బలంగా ప్రశ్నించండి, అసెంబ్లీలో అయినా కౌన్సిల్లో అయినా ప్రశ్నించండి, మిగతా అందరి రాజకీయ నాయకుల్ని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగుల తరపున నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, భరోసాలు కావచ్చు, ఎస్పెషల్లీ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్న హామీ మీదనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా స్టిక్ ఆన్ అయ్యారు. ఒక మంత్రి ఏమో 50,000 అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 60,000 అంటాడు, ఇంకో మంత్రి వచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినామంటారు. కానీ నిరుద్యోగులు మాత్రం కేవలం 5,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు. మిగతా అన్ని ఉద్యోగాలు కూడా ఇదివరకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, నియామక పత్రాలు ఇవ్వడం మాత్రమే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట మీద కట్టుబడి ఉందో ఆ మాటని చిరసవహించాలనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా కోరుతున్నారు. మొత్తానికైతే ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర పోలీసులు మోహరించడం కావచ్చు పెద్ద ఎత్తున. అంటే మొన్న గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పు మేరకు ఇక్కడికి కొంత ఫ్రీక్వెంట్గా పొలిటికల్ లీడర్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మద్దతుగా లేకపోతే వాళ్ళకి సంఘీభావం తెలిపే విధంగా ఇక్కడికి పొలిటికల్ లీడర్ల ఫ్రీక్వెన్సీ ఉంది. అంతేకాదు కొంతమంది వచ్చి వీళ్ళని పరామర్శించడం జరుగుతుంది. అందుకనే కాబోలు ఇక్కడ పోలీసుల పహారా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్లను కావచ్చు, కట్టుదిట్టమైన భద్రతా నడుమ మాత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉందనేసి చెప్పొచ్చు. సో పోలీసుల పహారా మధ్య ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించిన అంటే విద్యార్థులు కావచ్చు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళడం కావచ్చు, రావడం కావచ్చు జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఒకటే కోరుతున్నారు. నిరుద్యోగులను కూడా నేను అడిగిన వీళ్ళంతా ఫైట్ వీళ్ళది ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి భరోసా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అశోక్ సార్ అనేటైనా నిరాహార దీక్ష చేపట్టారు, 5 రోజులు అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త స్టెబిలైజేషన్గా లేదు, కొంత పరిస్థితి చేజారింది అనేసి, ఆయన బీపీ పల్స్ కూడా కాస్త పడిపోయాయి అనేసి కూడా చెప్తున్నారు. ఆయనని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆరోగ్యం పట్ల కొంత చికిత్సనైతే అక్కడ అందిస్తున్నారు ఆయనకి. సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూనే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళ డిమాండ్ను వ్యక్తపరుస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, కనీసం ఈ దసరాలోపు 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అశోక్ సార్ పరిస్థితి మాత్రం ఆరోగ్య పరిస్థితి స్టెబిలైజేషన్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి కావచ్చు, రాబోయే రోజుల్లో మేము చేయబోయేటువంటి ఉద్యమానికి కావచ్చు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిందిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.